హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుశ్రీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి వేసి బాగా రోస్ట్ చేయండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు కూడా బాగా రోస్ట్ అయ్యేంత వరకు గరిటతో కలుపుతూ ఉండండి. కొంచెం చల్లారిన తర్వాత అవన్నీ మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీలైతే ధనియాలు వేయచ్చు, లేదా ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకో 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. అవన్నీ మిక్సీ పట్టి ఒక పక్కన పెట్టుకోండి. ఈ లోపు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని తీసుకొని ఫస్ట్గా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఎందుకంటే ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, చిన్న చెక్క, 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసినవి 2 లేదా 3 వేసుకోండి. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేయండి. రోస్ట్ అయిన తర్వాత మనం చింతపండు పులుపుని మనకి ఎంత పులుపు కావాలంటే అంత పులుపు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత పులుపుకి తగ్గట్టు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని దాంట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం మరగనివ్వండి. ఏదైనా ప్లేట్ మూత పెట్టి మధ్య మధ్యలో చాలా స్లోగా కలపాలి. ఎందుకంటే ఫిష్ కర్రీ కదా, మనం ఫాస్ట్గా కలపడం వల్ల ఏమవుతుందంటే ఫిషెస్ అనేవి 2 పీసెస్ కింద సపరేట్ అవుతాయి. కొంతమంది దగ్గరగా కర్రీ ఇష్టపడతారు, కొంతమంది పులుసు ఇష్టపడతారు. పులుసు ఇష్టపడే వాళ్ళు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఉంచేసుకోవచ్చు. దగ్గరగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం సేపు మరిగించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో పంపించండి. థ్యాంక్ యూ.